శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణహాన్, మాస్టర్ న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? మీ కష్టాలన్నీ తీరి బాగుపడే రోజులు వచ్చాయండి. సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇంకా ఎప్పుడైనా కూడా నేను ప్రతి ఒక్కరికి పదే పదే నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, డిసప్పాయింట్ కావద్దు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు. ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మనిషి తలుచుకుంటే దేన్నైనా సాధించగలుగుతాడు. నిజమండి, నేను ఎంతో మందికి కరెక్షన్ ఇచ్చి ఎంతో మందిని బాగుపరిచాను. కొన్ని వేలలో, నా దగ్గర లక్షలలో కరెక్షన్ తీసుకున్నారు చాలా మంది. చాలా మంది నా దగ్గర కరెక్షన్ తీసుకున్నారు. ఈరోజు గల్లా ఎగర వేసుకొని తిరుగుతున్నారు, కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బిజినెస్లు రన్ చేస్తున్నారు. సుమారుగా ఒక చిన్న కారు కూడా కొనలేని వాళ్ళు ఈరోజు ఎస్యూవి 700లో తిరిగేంత స్థాయికి ఎదిగారండి. చిన్న స్థాయి మనుషులు. అవునండి, మీరు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటే ఏముంటుందండి? ఏముండదు. ఎందుకు వేసుకోవాలి? తక్కువ అంచనా ఎందుకు వేసుకోవాలి? మహా అయితే ఏముంటుందండి? పోయేది ఉండదు. ఇప్పుడు ఒకరిని చూసి మనం అయ్యో వీడిని మించిపోలేము, వీళ్ళలాగా సంపాదించలేము, వాడు గొప్పవాడు, ధనవంతుడు, మన దగ్గర డబ్బు బాగున్నది, మనకు లేదు అని అనుకోకూడదండి. నమ్ముతారో నమ్మరో, యూట్యూబ్లో చూసింది, నేనేం అక్కడికి వెళ్ళి నేను ఎంక్వైరీ చేయలేదు. అది రియల్ స్టోరీ. ఒక రిక్షా కార్మికుని కొడుకు, ఒక గొప్పింటి వాడు, ఒక పిల్లవాడు, ఇద్దరు కలిసి స్నేహితులయ్యారు. స్నేహితులైతే ఒకరోజు ఆ గొప్పింటి అబ్బాయి ఈ యొక్క పేదింటి పిల్లోడిని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ డైనింగ్ టేబుల్ కూర్చుంటే వాళ్ళ అమ్మ వీళ్ళిద్దరికి అన్నం పెట్టింది. తినేయండి బాబు అని చెప్పేసి ఇద్దరికి. పిల్లోడు తింటున్నాడు. అప్పుడే వాళ్ళ నాన్నగారు వచ్చి అప్పటి వరకు బాగానే ఉన్నాడు, పిల్లలు తింటున్నారు కదా అని చెప్పేసి ఊరుకున్నారు. తర్వాత వాళ్ళ నాన్నగారు ఏమంటారో ఒకసారి అడిగారు. ఎందుకంటే ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా ఒక్కొక్కసారి. ఆ పిల్లలు, అరే నా కొడుకు ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఏంటి అసలు వీడు ఏందన్న క్యూరియాసిటీతోని అడిగాడు. బాబు మీ నాన్నగారు ఏం పని చేస్తారంటే, నాన్నగారు రిక్షా దొక్కుతారు సార్ అని. రిక్షా దొక్కుతాడు అని అనగానే ఒకటే మాట వాళ్ళ నాన్నగారు వాళ్ళ కొడుకుతోనంటారు, ఏరా ఇలాంటి ఫ్రెండ్షిప్ కంటే ఇంకా గొప్పవాళ్ళు లేరా అని చెప్పి ఒక్క మాటని వెళ్ళిపోతాడండి. ఏమను ఆ పిల్లవాడికి ఆ ఆలోచన కలిసి వేస్తుంది మనసులో. ఎప్పుడైనా చిన్న పిల్లలు ఎవరిని అసలు ఏ మాట అనకూడదు. వాళ్ళు బీజంగా నాటకపోతారండి, మనసులో నాటకపోతారు, అసలు వాళ్ళ జీవితంలో మర్చిపోరు అన్నట్టు. ఇంకా ఆ పిల్లవాడు ఏం చేశాడు, అబ్బా నన్ను ఇలా ఇంత చిన్న చూపు చూశాడు కదా అని చెప్పేసి నాకు పవర్ రావాలి, నేను ఒక స్థాయిలో ఉండాలి అని బాగా కష్టపడి చదువుతాడండి. చదివి ఒక ఐఏఎస్ అధికారి అవుతాడండి. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 1000 కోట్లున్నా కూడా ఐఏఎస్ అధికారి లాంటి వాడు అంటే అంత రేంజ్ కాదండి. నీ దగ్గర డబ్బు ఉండని కానీ పవర్ ఉన్నది అక్కడ. అంటే ఒక ఐఏఎస్ అధికారి అంటే గొప్పవాడు. నీకు ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నా కూడా నీకు విలువ చేయరు. అతనికి విలువ ఉంటుంది. అతని దగ్గర ఒక నయా పైసా ఒక్క అసెట్స్ కూడా లేదు, ఒక ఇల్లు కూడా లేదు, కానీ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అతనికి పవర్ ఉంటుంది, నీకు ఉండదు. మళ్ళీ అంటే డబ్బున్న వాళ్ళందరినీ నేను కించపరచట్లేదు, గుర్తుపెట్టుకోండి. కోర్స్ నేను చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడైనా కూడా పిల్లలను అలా వాళ్ళ ముందట అనకూడదనే నా ఆలోచన, అంతే. ఒక గొప్ప ఈ మధ్యలో నేను ఒక విషయం చదివానండి. అదేంటంటే, పేదవారిగా పుట్టడం నీ తప్పు కాదు, అదే పేదవాడిగా చనిపోవడం నీ తప్పు అన్నాడు ఒక వ్యక్తి. ఎవరో మరి అతను నిజంగా బాగా కనిపించడం, బాగా రాశాడు. ఆ వర్డ్ సెంటెన్స్ ఎంత హ్యాపీగా అనిపించిందంటే, నిజమే అది. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ నీ చేతగాని తనంతో అదే పేదవాడిగా నువ్వు చనిపోతే మాత్రం అది నిజంగా 100% తప్పేది, ఖచ్చితంగా. నీకు ఎందుకు వనరులు ఇవ్వలేదా, అవకాశాలు ఇవ్వలేదా, ఏమి ఇవ్వలేదు? భగవంతుడు ఇచ్చాడు, కానీ నువ్వు దాన్ని వినియోగించుకోలేకపోయావు. ఏదైనా అవకాశం నేను వెతుక్కుంటూ రాదు, గుర్తుపెట్టుకోండి. మనమే వెళ్ళాలి, అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. అంతేగాని నేను ఇక్కడనే కూర్చుంటా, నాకు వచ్చినప్పుడు నేను చేస్తా, ఏంటండి ఇదేంది?
కాదు, అసలే కాదు. మనం వెతకాలి, వెతికి కష్టపడే తత్వం. ఏదైనా కూడా ఈజీగా, ఫ్రీగా, ఉచితంగా రావాలి. వాడు ఎవడో పెడతాడు, వీడు ఎవడో పెడతాడని మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఎవడు పెట్టినా కూడా రేపు పొద్దున మనం ఒక మంచి స్థానంలో ఉంటే వాడు అంటాడు అప్పుడు, నేను టీ తాగిస్తే తాగాడేవాడు, ఈ రోజు వాడు అంత ఎత్తుకెదిగాడు అంటాడు. అవసరం అండి ఇవన్నీ? అందుకే ఉచితంగా ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నుండి మనం ఆశించవద్దు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది 100% అది మీరు ఫాలో కండి. ఎవరైనా వస్తారు, టీ తాగురా అంటారు, నాకు వద్దు. ఒకవేళ నువ్వు అతనికి తాగించు, తప్పులేదు. నీ కాన్ఫిడెన్స్, నేను ఒక రేంజ్కి ఎదుగుతాను, నేను ఒక మంచి పొజిషన్లో ఉంటాను అని నీ మనసు కనిపిస్తే నువ్వు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకు. ఎందుకంటే నువ్వు పెద్ద పెరిగాక నీ ఎంబడి పడతారు, నిన్ను నిన్ను మొత్తం టోటల్గా కింద పడేస్తారు. ఎట్లా అంటే అసలు నీకే విలువ లేకుండా చెప్తారు. ఎప్పుడైనా వాడు నా దగ్గరకు వచ్చి టీ నేను తాగిస్తే వానికి నేను టిఫిన్ చేస్తేనే బతికాడంటాడు వాడు రేపు పొద్దున, నువ్వు మంచి పొజిషన్లో ఉంటాయి. ఇలాంటివి చాలా మంది చెప్తుంటారు. అట్లా ఇబ్బంది పడొద్దండి నేను అనేది అది. కానీ ఎవరిని ఒక్క రూపాయి ఆశించకండి. మీ రెక్కల కష్టం మీద మీరు బ్రతకండి. దానికి నేను ఏమన్నా సహాయం చేయాలన్నా నేను చేస్తాను, నీకు అదృష్ట శక్తిని ఇవ్వాలన్నా ఇస్తాను. ఏదైనా. మొన్న ఒక అతను వచ్చాడు నా దగ్గరికి కరెక్షన్ తీసుకుందామని, నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న. యాక్చువల్లీ ఏంటంటే కరెక్షన్స్ అనేది ఎప్పుడైనా కూడా ఉచితంగా తీసుకుంటే ఏ ప్రయోజనం ఉండదు. గుర్తుపెట్టుకోండి, నేను ఉచితంగానే ఇచ్చాను అతని కరెక్షన్, డబ్బులు తీసుకోలేదు. అతను డబ్బులు ఇస్తానని నాతో చెప్పలేదు. ఉచితంగా తీసుకోవద్దు వాళ్ళు. కనీసం వాళ్ళు ఒక పండో ఒక ఫలమో తీసుకొచ్చి ఇవ్వాలి. అది సాంప్రదాయం, ఆ ప్రకారంగా ఉండాలి. ఒక పండో ఫలమో తీసుకొచ్చి ఇవ్వాలి. అది ఇస్తే నువ్వు నాకు అది ఇచ్చావు, నేను ఇది ఇచ్చాను, క్లోజ్ అయిపోయింది, నీకు విజయం వరిస్తుంది. నువ్వు ఉచితంగా తీసుకుంటే నాకు రుణపడే ఉంటావు. నువ్వు ఎవరి రుణం ఎప్పుడు ఉంచుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, 100% నువ్వు బాగుపడాలంటే ఎవరి రుణం నీ దగ్గర ఉండకూడదు. నీకు ఎవరైతే ఆదుకున్నారో దానికి నయా పైసలతో సహా లెక్క కట్టి 10 మంది ఇచ్చేసేయి, నో ప్రాబ్లం. ఎప్పుడు ఎవరికి రుణపడి ఉండొద్దండి. నేను కరెక్షన్ ఇచ్చిన ఏం లాభం? ఊరికే తీసుకెళ్ళాడు, ఏమన్నా లాభం? అదే ఏం లేదు, అసలు రాదు. మూమెంట్ రాదండి. గాడ్ ప్రామిస్ రాదు అసలు. ఆ మూమెంట్ అనేది రాదు అసలు. ఉచితంగా తీసుకున్న ఏ పని మీకు జరగదు. అందుకే నేను ఎవరి దగ్గర ఏది ఆశించలేనండి. ఇప్పటి నుండి చిన్నవారి వరకు కూడా ఉచితంగా ఏది ఆశించను. అది వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్గా ఏదో ఒకటి ఇవ్వాలి. అదేవిధంగా మీ కష్టాలన్నీ తీరి బాగుపడే రోజులు వచ్చాయి. నేను చెప్తున్నటువంటి రాశులకు, మకర రాశిలో జన్మించిన, ధనుస్సు రాశిలో జన్మించిన, మేషరాశిలో జన్మించిన, కన్యా రాశిలో జన్మించిన, తులారాశిలో జన్మించిన ఈ 5 రాశులకి బాగుపడే రోజులు వచ్చాయి. బాగుపడండి, ఇప్పటికైనా బాగుపడండి, కష్టపడండి, బ్రతకండి, పని చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బెల్లం ఉన్న చోటే ఈగలు వస్తాయి. ఎందుకంటే అది ఆ బెల్లం ఎక్కడ ఉంటే దాన్ని తీపి ఉంటుంది కాబట్టి అది తినడానికి వస్తుంటాయి. బెల్లం ఉన్న చోటే ఈగలు వస్తాయి. అంటే మనం గొప్పవాళ్ళం అయితే మనకి ఏదన్నా ఒకటి సహాయం చేయరా అని చెప్పేసి ఈగల్లాగా మన దగ్గరకు వస్తుంటారు.